హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకొక సాంప్రదాయబద్ధమైన వేడుకని మీ కళ్ళ ముందుకు తీసుకొద్దామని నా ప్రయత్నం అండి. మా ఫ్రెండ్ వాళ్ళ మనవడికి ఒడుగు చేశారనమాట. ఇప్పుడు ఇలా పెళ్ళికొడుకుగా ముస్తాబు చేస్తున్నారండి. కాళ్ళకు పసుపు రాసి పారాణి కూడా చూసారా, పాత పద్ధతుల్లోనే తయారు చేశారండి. అయితే ఈలోపు వాళ్ళ అమ్మాయి అందనమాట, నా దగ్గర ఉందండి ఆల్తా పారాణి. అయితే ఆంటీ దగ్గర ఉందంటమ్మా, చెప్తే తెచ్చేవారు కదా అని అంటే ఆవిడేమన్నారో తెలుసా అండి, ఇలా పసుపు సున్నం కలిపే రాయాలే పారాని, అలాగా మనం కొత్తవి పెట్టకూడదు అని అన్నారనమాట. అలా సాంప్రదాయబద్ధంగా జరిగేవంటే నాకు భలే ఇష్టం అండి. ఈ ఒడుగు కార్యక్రమం అనమాట, పెళ్లి కొడుకుని చేయడానికి అలా పారాని పెడుతున్నారు. అస్తమాను మన ఇళ్లలో ఫంక్షన్స్ చేయకపోయినా అండి, ఇలాంటి సాంప్రదాయాలు మాత్రం గుర్తుండిపోతాయండి. చూసారా పారాణి ఎంత చక్కగా పెట్టారో. మళ్ళీ అండి తోడు పెళ్లి కొడుకు అనమాట ఈ పిల్లాడు. ఆ పిల్లాడికి వాళ్ళ అమ్మమ్మ గారు వచ్చి మెడలో పులిగోరు పెట్టడం, అంటే ఇలా మెడలో ఏదైనా వస్తువు వేయటం కూడా సాంప్రదాయంలో ఒక భాగమేనండి. ఇలా ఫంక్షన్స్ చేసేటప్పుడు మెడలో తప్పకుండా ఒక వస్తువు వేస్తారు. మనమైతే ఖాళీగా ఉండం కదండి, వచ్చిన వాళ్ళందరినీ ఒకసారి వీడియో తీసేయాలన్నమాట. మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ అయినా మా ఇద్దరు ఫ్రెండ్స్ కూడా వచ్చారండి, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అందరూ అనమాట. అందరినీ ఒక రౌండ్ ఇలా వీడియో తీసేసానండి, అందరూ కనిపిస్తారు కదా అందుకని అనమాట. ఎందుకంటే అండి ఇలాంటివి మనకి ఎంతో గుర్తుండిపోతాయండి. మనం కొన్ని సాంప్రదాయాలను మర్చిపోతున్నామండి. మర్చిపోయి ఏదో బయట వాళ్ళతో చేయించేయడం, అంతా వేడుకగా చేసుకోవడం. వేడుకలు కనిపిస్తున్నాయి కానండి, మనం ఎప్పుడూ చేసుకునే విధానాలు కనిపించడం లేదు. ఇలా కనిపించినప్పుడు మాత్రం నేను తప్పనిసరిగా ఇలా గుర్తుపెట్టుకుంటానండి. ఒక వీడియో మీకు అందరికీ షేర్ చేస్తే చాలామందికి యూజ్ అవుతుందని నా అభిప్రాయం. అయితే ఇంతకీ ఈ ఫంక్షన్ ఎక్కడో చెప్పలేదు కదండి, చిన్న తిరుపతిలో చేశారండి, ద్వారకా తిరుమలలో. మేము ముందు రోజే వెళ్ళిపోయామండి. టాటా సుమోలు మాట్లాడారనమాట. ఒక 25-30 మంది అయ్యాము. అందరికీ ఒక 4 టాటా సుమోల్లో చక్కగా ముందు రోజు సాయంత్రం చల్లబడ్డాకే వెళ్ళామండి. ఆ రోజు నైట్కి వెళ్ళేసరికి చక్కగా మా ఫ్రెండు మంచిగా పులుసు పిండి, అంటే రవ్వ పులిహోర అంటారు కదా చింతపండుతో, అది దద్దోజనం తీసుకొచ్చారండి. చక్కగా తినేసి అన్నీ ఏసీ రూమ్స్ బుక్ చేశారు. శుభ్రంగా పడుకున్నామండి. తెల్లవారు లేచిన తర్వాత ఈ కార్యక్రమం అనమాట. ఇగోండి వీళ్ళందరూ కూడా బాబుకి పెళ్లి కొడుకుని చేసిన తర్వాత హారతి ఇస్తున్నారనమాట కూర్చోబెట్టి, అంటే స్నానానికి తీసుకెళ్తారు ఇప్పుడు. అయితే అండి ఈ హారతి కొంతమంది కర్పూర హారతి ఇస్తారండి, వీళ్ళైతే మామూలుగా దీపపు కుందుతోనే ఇచ్చారనమాట. ఇస్తూ ఉంటే వాళ్ళ అమ్మాయి అంటే పిల్లాడికి మేనత్తండి, నువ్వు పాట పాడవే అంటే పక్కున ఒక నవ్వు నవ్వి అప్పుడు పాట అందుకుంది. వీళ్ళిద్దరూ అయితే మా ఫ్రెండ్స్ అండి. అదిగా వీడియో తీస్తుంటే చూసారా ఎలా చెయ్యి ఊపుతున్నారో. ఒడుగులో అండి చక్కగా సన్నాయి మేళం వాయిస్తారండి. అయితే ఆ వాయిద్యాన్ని ఇప్పుడు నేను మ్యూజిక్ పెట్టకూడదు కదండి, అందుకని అనమాట. ఈ రూమ్ అనమాట అండి మాకు ఇచ్చింది. అంటే ఈ రూము మొత్తం 4 రూములు తీసుకున్నారు కదా, మేము ఈ రూమ్లో ఉన్నామండి. ఇక్కడే చేశారనమాట పెళ్ళికొడుకుని చేయటం. అయితే ఇప్పుడు ఇలా హారతి ఇచ్చిన తర్వాత పిల్లాడికి పసుపు రాసి, మాడు మీద నూనె పెట్టి, నలుగు రాసి అప్పుడు స్నానానికి తీసుకెళ్తారండి. ముందుగా పెళ్ళికొడుక్కి రాస్తారండి ఇలాగా మాడి మీద నూనె పెట్టి, తర్వాత నలుగు పిండి రాయడం, పసుపు రాయడం ఇవన్నీ. తర్వాత తోడు పెళ్లి కొడుకున్నాడు కదా ఆ చంటి పిల్లాడికి కూడా. కానివ్వండి ఎక్కువ పేచీ పెట్టలేదండి, పిల్లాడు మాత్రం చక్కగా బుద్ధిగానే కూర్చున్నాడని చెప్పొచ్చు. వెనకాలకు నించుంది కదండి ఆ బ్లూ శారీలో ఆ అమ్మాయి, ఆ బాబు వాళ్ళ అమ్మ. అంటే తను పెళ్ళికొడికి పిన్ అవుతుందండి, బాబు తమ్ముడు అనమాట. అలా చేశారనమాట. అయితే అండి వెనకాల నించోపోతే ఎక్కడ పిల్లాడు పేచీ పెడతాడో అని చెప్పని అలా నించుని తను చూసుకుంటూ ఉందండి. కానీ పెద్దగా ఏం పేచీ పెట్టలేదండి, బాబు చక్కగా చేయించుకున్నాడు అన్నయ్యతో పాటు. చాలా చక్కగా జరిగిందండి ఈ కార్యక్రమం. అయితే వచ్చిన వాళ్ళందరితో చేయించారండి మా ఫ్రెండు, వాళ్ళు వీళ్ళు అనకుండా. వాళ్ళ చుట్టాలతో పాటు మేము కూడా అండి. అదిగోండి మా ఫ్రెండ్ పుష్పగారు కూడా బాబుకి చక్కగా నలుగది రాసి అక్షంతలు అవి వేసి దీవిస్తున్నారనమాట ఇద్దరు పిల్లలకి. కొంచెం వాళ్ళ అమ్మమ్మ గారు కూడా నించున్నారండి చంటి పిల్లడి దగ్గర. అయితే ఇక నెక్స్ట్ నేను వచ్చానండి. ఇలా అనమాట అందరం చేసామండి. చాలా వేడుకగా జరిగింది, చక్కగా జరిగిందనమాట ఈ కార్యక్రమం. పిల్లాడు ఎక్కడ మారం చేస్తాడో అని జడిసినా కూడా బాగానే జరిగింది. అయితే అండి పెళ్ళికొడికి 11 ఏళ్ళండి, 11వ ఏడు వచ్చిందనే మా ఫ్రెండ్ ఈ కార్యక్రమం చేస్తున్నారనమాట. అయితే ఎంత చక్కగా ఓర్పుగా కూర్చున్నాడోనండి అంతా జరిగే వరకు. చాలా సాంప్రదాయబద్ధంగా, చాలా ఎక్కువ టైం పడుతుంది కదండి ఒడుగు. అయినా సరే ఎక్కడ అసలు ఫుడ్ కూడా ఏం తీసుకోలేదండి, బాబుకి ఏమీ పెట్టలేదు. అయినా కూడా బాబు చక్కగా కూర్చున్నాడండి. ఇదిగోండి మా ఫ్రెండ్ ఇంకో ఆవిడ అనమాట, ధనలక్ష్మి గారు, ఆవిడ కూడా చేస్తున్నారు. ఇలా అండి అసలు ఎంత చక్కగా జరిగిందనుకున్నారు. ఎలా అయినా అండి సొంత ఇళ్లలో కన్నా ఫ్రెండ్స్ ఇళ్లలోనే బాగా అంత చక్కగా మనం పాలు పంచుకోగలుగుతామేమో అనిపించింది అనమాట నాకైతే.
చాలా చక్కగా అండి ప్రతిదీ జరిగిందనమాట. నేను ఇలా ఎన్నిసార్లు చెప్తున్నానని మీరు అనుకోవద్దండి. మొత్తం చూస్తే మీకే అర్థమవుతుంది. ఇదైనాక బాబులిద్దరిని కూడా స్నానానికి తీసుకెళ్లారండి. ఈలోపు టిఫిన్ల కార్యక్రమం అనమాట. ఎన్ని వెరైటీలు పెట్టారో తెలుసా అండి? మీకు అన్ని వివరంగా చూపిస్తాను. పొట్ట నిండిపోయిందండి తినేటప్పుడైతే మాకు. చాలా అండి. ఎన్ని వెరైటీస్ ఉన్నాయో చూడండి. అసలు నాకు ఇష్టమైనది కూడా ఉందండి ఇందులో టిఫిను. అది కూడా మీకు చూపిస్తాను. ఇడ్లీ పెట్టారండి. ఇడ్లీ, వడ, తర్వాత ఉప్మా కూడా అండి. ఇడ్లీ, వడ, ఉప్మా, లాస్ట్ పెసరట్టు అండి. నేను చెప్పాను కదా, నేతి పెసరట్టు అనుకుంటా. చాలా టేస్ట్గా ఉందండి. చక్కగా ఉల్లిపాయలు వేసి బ్రహ్మాండంగా ఉంది. 2 రకాల చట్నీలు, కారప్పొడి, నెయ్యి, చాలా బాగా చేశారండి. టిఫిన్లే కాదండి, భోజనాలు కూడా అంత బాగా పెట్టారు. కాకపోతే నేను భోజనాల దగ్గర వీడియో తీయలేదు, మీకు షేర్ చేయలేకపోయాను. టిఫిన్లు అయితే మాత్రం మీకు అన్ని వివరంగా చూపిస్తానండి. ఇలా చక్కగా అంతా బఫే మోడలే పెట్టారులేండి, ఎందుకంటే ఎవరికి నచ్చినంత వాళ్ళు తింటారు. ఇవ్వండి ఐటమ్స్ చక్కగా: వడ, ఇడ్లీ, ఉప్మా, పెసరట్టు, కారపొడి, నెయ్యి, పప్పు చట్నీ, అల్లపు చట్నీ అనమాట. అదిగో పెసరట్టు పొట్లం విప్పి చూపిస్తున్నా, చూసారా? చాలా బాగుందండి. అయితే పొట్ట నిండిపోయిందండి, పూర్తిగా తినలేకపోయామేమో అనిపించింది. వాటర్ అయితే ఎవరికి వాళ్ళకి వాటర్ బాటిల్స్ ఇచ్చేసారండి. ఇలా అందరం చక్కగా తీసుకుని మేమందరం కూర్చుని తింటున్నాం అనమాట. ఇదిగో చూసారా, పెద్ద హాల్ అండి. ఫంక్షన్ హాల్ కూడా చాలా పెద్దదనమాట. ఇదిగోండి వీళ్ళందరూ మా ఫ్రెండ్స్. అయితే మేము వదలలేదండి. మేము ముగ్గురం ఒక చోటే కూర్చున్నాం. మా భారతీయ గారు కూడా ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు వచ్చి మా దగ్గరే కూర్చునేవారండి. అంటే అక్కడ ఆవిడ పనులు చేసుకోవాలి కదండి, అందుకని చెప్పని కొన్ని అక్కడ అందించేటప్పుడు ఆవిడ లేకపోయినా ఎక్కువ మా దగ్గరే ఉన్నారండి. ఇదిగోండి పెళ్ళికొడుకు స్టేజ్ మీదకి వచ్చేసాడు, చూసారా? రామరాజు బట్టల్లో చక్కగా పంచికట్టండి, కరెక్ట్గా సరిపోయిందేమో. చాలా చక్కగా ఉన్నాడు పెళ్ళికొడుకు. అంటే భలే ముచ్చటగా ఉన్నాడండి. నాకు అనిపించిందండి, ఇలా ఈ వయసులో ఒడుగు చేయడం అనేది చాలా బాగుంటుంది పిల్లలకి అనిపించింది. మా ఇళ్లల్లో అండి ఎక్కువ పెళ్లి ముందు చేస్తారు ఒడుగు. పెళ్లి రేపనగా ఇవాళ 2 రోజుల ముందు అలా చేస్తారనమాట. మాలో ఇలా చిన్నపిల్లలు అప్పుడు చేయరండి, కానీ ఇలా చేస్తే ఎంత ముచ్చటగా ఉంటుందండి. ఆ చేసుకునే ఆ తల్లిదండ్రులది ఎంత అదృష్టం అనిపించిందండి నాకు ఈ వేడుక చూస్తున్నంతసేపు. తర్వాత ఒడుగు చేసిన తర్వాత ఈ సంధ్యావందనం రోజు చేయడం, చెవులవి కుట్టిస్తారు కదండి. తర్వాత వాళ్ళు దీక్ష తీసుకున్నట్టేనండి, గాయత్రి మంత్రోపదేశం ఉంటుంది కదా. పంతులు గారు కూడా కార్యక్రమం చాలా చక్కగా జరిపించారండి. చూస్తున్న కొద్దీ చూడాలనిపించింది. ఎందుకంటే అండి పిల్లాడు చిన్నవాడు కదా, చిన్నపిల్లలకి ఇలా ఒడుగు చేస్తే ఎంత ముచ్చటో నాకు ఈ వేడుకలో అర్థమైందండి. అందులో బాగా వివరంగా చూసింది ఈ వేడుకేనేమో నేను. అసలు ఇగోండి కంకణాలు కడుతున్నారు, చూసారా? ఫస్ట్ అనమాట మనకి ఏదైనా సరే ఇలా పూజలు కానీ ఏమన్నా చేసేటప్పుడు మొట్టమొదట కంకణధారణ ఉంటుంది కదండి, అదనమాట. అసలు ఏదైనా అండి ఇలా చేస్తే, ఒడుగు చేస్తే అండి పిల్లల్లో కూడా ఒక తీరు వచ్చేస్తుందండి. వాళ్ళ చదువులో కానీ ఏదైనా సరే పిల్లలు ఒక క్రమశిక్షణ, ఒక డిసిప్లిన్కి అలవాటు పడిపోతారనమాట. ఇలా చేస్తే ఆ నియమాలన్నీ పాటిస్తూ ఉంటే చక్కగా అండి పిల్లలు ఎంత తీరొచ్చేస్తారో అనిపిస్తుందండి ఇలాగా ఈ వయసులో ఒడుగు చేయడం అనేది. ఇలా అండి తల్లి ఒళ్ళో పిల్లాడిని కూర్చోబెట్టుకుని, చూసారా, ఇలా తినిపిస్తూ ఉంటే నాకైతే అండి ఎంత సంతోషం అనిపించిందండి. చెప్పాను కదా, నేను ఇంత వివరంగా ఏ ఒడుగు చూడలేదండి. తల్లి తండ్రి కూడా తినిపించారు పిల్లాడికి, కానీ ఆ తల్లి ఎంత అదృష్టమో అనిపించిందండి. మా ఫ్రెండు నేను అనుకున్నాం కూడా, ఇలా చేసుకుంటే ఎంత బాగుంటుందండి, అసలు భలే ముచ్చటగా ఉంటుంది కదా, అసలు ఎంత అదృష్టమో చూడండి, ఎంత వేడిగ్గా జరుగుతుందో అని మేము చాలా సరదా పడ్డామండి. అంత చక్కగా జరిగిందనమాట. నిజంగానే అండి పిల్లలు మాత్రం అలా చిన్న వయసులో ఒడుగు చేయడం అనేది మాత్రం చాలా బాగుంటుందండి. అంటే అన్ని కులాల్లో ఇది ఉండదు, కొంతమంది మాత్రమే చేస్తారనుకోండి. అయినా కూడా ఈ వయసులో చేయడం అనేది 9, 11 అలా చేస్తారండి. అది చాలా ముచ్చటగా అనిపించిందండి. మళ్ళీ ఆ పంతులు గారు కూడా అంత వివరంగా చేయించారు. తినిపించడం, మళ్ళీ మూతి తొడవడం, చెయ్యి కడగడం నాకు భలే అనిపించిందండి. తర్వాత మండపం మీదే చెవులు కుట్టినట్టుగా పుల్లలు దర్బలతో అండి కుట్టించినట్టుగా చేస్తారు. ఆ వేడికి మనం మిస్ అయ్యాం వీడియోలో. అయితే ఇలాగా కూర్చోబెట్టి ఇటు 3 సార్లు అటు 3 సార్లు అండి డబ్బులు అక్షింతలు పెట్టి, పిల్లాడి నెత్తి మీద అక్షింతలు వేసి డబ్బులు ఆ కింద ఒక విస్తరాకులో ఇవి పోసి దాని మీద వేస్తారనమాట. అదిగో చూసారా, అలా అనమాట. తల్లి తండ్రి ఫస్ట్ వేశారండి, తర్వాత అందరం వేసామన్నమాట. తర్వాత వాళ్ళ నాయనమ్మ తాతయ్య, అంటే మా భారతి గారంటే ఆవిడేనండి మా ఫ్రెండ్ అనమాట. వాళ్ళు కూడా అలా ప్రతి ఒక్కళ్ళు అండి ఇలా వాళ్ళ చుట్టాలు అందరూ వేశారు. అందరూ వేసిన తర్వాత మేము ఫ్రెండ్స్ కూడా వెళ్ళి చేసామన్నమాట. వీళ్ళేమో వాళ్ళ అమ్మమ్మ గారు తాతయ్య గారు అండి బాబుకి. అలాండి కుడివైపు ఎడమవైపు అనమాట. అలా తిప్పి వేసి చిల్లర మాత్రం ఆ కింద వేయాలి. ఇప్పుడేమో నేను మా ఫ్రెండ్ వెళ్ళామండి. మధ్యలో ఫోటోగ్రాఫర్లు సందడండి. మా ఫ్రెండ్స్ ఏమో నవ్వించడం, జోకులు వేయడం,
ఈవిడ యూట్యూబర్ అంటూ ఉండడం అబ్బా 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 నవ్వులతోనే గడిచిపోయిందండి అంతా. వెళ్ళామన్నమాట. తర్వాత అంటే మేనత్త అండి ఈ అమ్మాయి అనమాట. పిల్లాడికి మేనత్త మామయ్య గారు అనమాట. వాళ్ళిద్దరూ వేశారు అలా అనమాట అండి. ఇంట్లో అందరూ చుట్టాలందరూ కూడా ఈ కార్యక్రమంలో ఒక రకంగా పార్టిసిపేట్ చేశారనే చెప్పాలండి. అందరితో వేయించారు. తర్వాత ఇక మా ఫ్రెండ్ ధనలక్ష్మి గారు, మా భారతి గారు కూడా తోడు నించున్నారు. అయితే ఇక్కడ విశేషం ఉందండి, మీరు గమనించారో లేదో, మా ముగ్గురు ఫ్రెండ్స్కి నారాయణపేట శారీస్ ఉన్నాయండి. ముగ్గురం కట్టుకున్నాం అనమాట. ముగ్గురం ఒకేలాంటి చీరలు కట్టుకున్నాం ఆ రోజు అనుకోకుండా. అయితే పిల్లాడికి లోపు తలనీలాలు తీయించి తీసుకొచ్చారండి. ఇది కూడా ఒడుగులో ఒక కార్యక్రమమేనండి. తర్వాత అది అక్షింతలు వేసాం. అందరూ కూర్చున్నప్పుడు అక్షింతలు వేయటం, ఇక కానుకల సమర్పణ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయన్నమాట అండి. వెళ్ళి చక్కగా చేశారండి వేడుక అయితేను. అయితే మళ్ళీ మా ఫ్రెండ్స్ నలుగురం కూడా ఉండాలి కదండి ఒక చోటే. అందుకని మళ్ళీ నలుగురం అనమాట. మా భారతి గారిని కూడా స్టేజ్ ఎక్కించేసి నలుగురం స్టేజ్ ఎక్కడం, దీవించడం, ఫోటోలు దిగడం కూడా జరిగిపోయిందండి. ఇప్పుడు గాయత్రి మంత్రోపదేశం అండి. అలా తండ్రి కొడుకు చెవిలో అలా ముసుగు వేసి బయట ఎవరికి తెలియకుండా అలా చెప్తారనమాట. ఇది కూడా ఒక వేడుకలో ఒక భాగం. తల్లి చూసారా ఎంత చక్కగా మురిసిపోతుందో. ఇలా నాకు భలే అనిపించిందండి. అయితే తర్వాత అండి ఇలా చేస్తారనమాట. కొన్ని వేడుకలు అయితే నాకు ఈ పేర్లు తెలియవండి. కానీ ప్రతి వేడుక కూడా పంతులు గారు కూడా చాలా చక్కగా పద్ధతిగా జరిపించారండి. చాలా టైం పట్టింది. మధ్యలో హోమం కూడా జరిగిందండి. బయట చేశారనమాట వెళ్ళి. ఇక్కడ మండపం మీద కాకుండా బయట చేశారు. ఇక్కడ నెక్స్ట్ భిక్షా కార్యక్రమం అండి. ఒడుగులో ఈ కార్యక్రమం చాలా ముఖ్యమైందండి. పిల్లాడితో అలాగా భవతి భిక్షాందేహి అని అడిగిస్తారనమాట పంతులు గారు. తల్లి తండ్రితో వేయిస్తారు. ఆ తర్వాత పెద్దలందరూ వేస్తారనమాట. చాలా ముఖ్యమైన కార్యక్రమం అండి ఇది. అందులో మనం డబ్బులు కూడా వడ్డించవచ్చు. అంటే పిల్లాడికి ఇచ్చేవైనా మనం ఇవ్వచ్చండి. ఈ ఒడుగు కార్యక్రమం అయిపోయిన తర్వాత భోజనాలు చేసి స్వామివారిని దర్శించుకుని గుడికి వెళ్ళి, చాలా ఖాళీగా ఉందండి. చాలా 10 నిమిషాల సేపు వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నామండి. ఆ తర్వాత మేము తిరుగు ప్రయాణం అయిపోయామండి. వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ అక్కడ ఉండడం కానీ చాలా చక్కగా జరిగిందండి. మీకు ఈ వీడియో నచ్చిందా అండి? నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. Thank you.